This is Kavita with a difference. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు మై ఛానల్. యాదాద్రిలో భవ్య దివ్య మందిర నిర్మాణం దాదాపుగా పూర్తయిపోయింది. సర్వాంగ సుందరంగా ముస్తాబై తుది మెరుగులు దిద్దుకుంటూ పునః ప్రారంభానికి సిద్ధమవుతున్నటువంటి యాదాద్రి గురించి మనం ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాం. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు చీఫ్ డిజైనర్ ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయి గారు. ఆనంద్ సాయి గారు, నమస్కారం. సో మీకు ఇది ఎలా అనిపిస్తుంది? మామూలుగా అయితే ఒక అద్భుతం, ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒక ఘట్టంగా చెప్పుకోవచ్చు. 1000 ఏళ్ల పాటు నిలిచిపోయేటువంటి ఒక దేవాలయాన్ని నిర్మించడం, మన కాలంలో మనం చూడడము అంటేనే చాలా గొప్పగా భావిస్తూ ఉంటాం. అలాంటి దేవాలయానికి నిర్మాణానికి సంబంధించి డిజైన్ కావచ్చు, ఆర్కిటెక్ట్, ఇవన్నీ మీరు చేస్తున్నారు. ఎలా అనిపించింది ఆ ఫీల్ అసలు ఇంతకాలం? ఇట్స్ వెరీ బిగ్ జర్నీ అండి. అంటే ఏంటంటే ఇది ఒక మెడిటేషన్ లాగా. సో వెన్ ఐ టుక్ దిస్ ప్రాజెక్ట్, అంటే వన్స్ సీఎం గారు అప్రూవల్ చేసిన తర్వాత డ్రాయింగ్స్ చేయడానికి ఫర్ మీ టుక్ నియర్లీ 1 year. సో లాట్ ఆఫ్ స్టడీస్ అండ్ రీసెర్చ్. మేము ప్లాన్ చేసేటప్పుడు తెలంగాణలో ఒక వెరీ ఇంపార్టెంట్ టెంపుల్, అంటే లాట్ ఆఫ్ ఎమోషన్స్ అండ్ లాట్ ఆఫ్ అటాచ్మెంట్, కనెక్టివిటీ ఉన్నాయండి. సో లైక్ ఆంధ్ర తిరుపతి ఎట్లాగా మన తెలంగాణలో వెరీ ఇంపార్టెంట్. And lot of in my shoulders to design. So it's a very challenging. So naakentante I didn't plan anything, just working my drawing. And I'm just working my drawing and plans, everything I executed like that. So నేను ప్రపంచంలో గొప్ప గుడి కడతానని ఏది ప్లాన్ చేయలేదు, బట్ ఇట్స్ హ్యాపెండ్. సోమవారం చేయించుకున్నారు. సో చిన్నజయ గారు ఒక బ్లెస్సింగ్స్, సీఎం గారు ఒక సపోర్ట్ అండ్ లాట్ ఆఫ్ క్రియేటివిటీ, ఇవన్నీ బాగా హెల్ప్ అయింది ప్రాజెక్ట్. యూజువల్గానే మనం ఏదైనా ఒక చిన్న ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నాము అంటేనే వీ గో త్రూ లాట్ ఆఫ్ టెన్షన్స్ కావచ్చు, దానికి సంబంధించి బ్రెయిన్ స్టార్మింగ్ అనేది విపరీతంగా ఉంటుంది. సో ఇప్పుడు ఇది చరిత్రలో కలకాలం నిలిచిపోయేలా ఉండేటువంటి ఒక దేవాలయం, అండ్ గతంలో ఎప్పుడూ జరగనటువంటి ఒక నిర్మాణాన్ని మీరు చేయబోతున్నారు అనుకున్నప్పుడు ఎలా అనిపించింది? ఆ ఫీల్ అనేది మీరు చెప్పినప్పుడు, మీ భుజాల మీద అలాంటి రెస్పాన్సిబిలిటీ పెట్టారనుకున్నప్పుడు ఫస్ట్ మీ మైండ్లోకి వచ్చినటువంటి ఫీల్ ఏంటి అసలు? అంటే ప్రాజెక్ట్ అసైన్ చేసేటప్పుడు నాకు వన్ థింగ్ ఐ డిసైడెడ్, ఐ వాంట్ టు డిటాచ్ విత్ ఎవ్రీథింగ్. I detach with film industry. And moreover, even though I can say about my friends, lot of people. So most of time Swami garu Chinjay garu Swami project designing chestappu, most of time I meet Swami garu kalustu untanu. So naaku feel very, and naaku lot of energy vastundi. Swami garu కూర్చున్నప్పుడు అంతా నాకు I get lot of energy. I'll go travel temples and meeting the right people. When I do films, I devoted to film industry and connected with the directors and dantlo untam. That is one travel. So when I'm doing the temples, ఏదో ఒకటి మనం తీసుకోవాలి, either film industry or temple. I don't want to do both. So I decided I'm enjoying this kind of work. చిన్నప్పటి నుంచి my dream. అంటే I love to go to temples. In schools also a lot of time I bunk the school and go to temple. Oh. So that is my small, it's a big journey in my life. So apudanta when I go to temple, I touch and feel the stone so many years, like 100 years. Appudu etla undedi. So I visualize chesavani baga. So I love long
ఒక kind of, little bit of attachment to the movies also. It's helped me the platform for the constructing and designing the creativity part. Watching like a Malayshwari movie in Maya Bhajan. My father is worked like in Maya Bhajan in the background. So there are a lot of black and white movies used to know. There are a lot of realistic with the black. I love such kind of architecture. And our travel, I'm not get a proper platform of that. So, but I study in architecture. Most I collect the books. Wherever I go, I collect the books and all. So, నాకు after film industry వచ్చిన తర్వాత I try to do a little bit of work on temples. Badrinath temple అయినా సరే. When my beginning career of Taj Mahal, whatever, is architecture. So, kind of Mughal architecture. It's all different elements. And దాని తర్వాత నేను ఇప్పుడు మీరు చెప్తున్నట్టు టెంపుల్కి వచ్చేటప్పటికి I only connected with the temple. I met all the Vaishnava people and to discuss about the temple, what kind of architecture we can involve తీసుకోవచ్చు, and what the best. See, this CM garu, and he believed me, I can do it. It's a very big challenge. So I have to do that. I have to prove it what way. So ఒక డ్రాయింగ్ చేయడం ఈజీ, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం ఇస్ డిఫికల్ట్. ఒక జస్ట్ పిల్లర్ అనుకుంటాం, బట్ దానికి డ్రాయింగ్ చేయాలి, దాని తర్వాత క్యాడ్లో చేయాలి, లేయర్ డ్రాయింగ్ చేయాలి, లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్వాల్వ్డ్. సో క్యాల్కులేషన్ ఆఫ్ వెయిట్ లోడింగ్, ఎవ్రీథింగ్ ఇస్ దేర్. సో ఇట్స్ అ వెరీ బిగ్ ఛాలెంజింగ్ వర్క్. సో it's the dedication is more important than anything. I dedicated my time for 5 years of the project. Today, whatever you can see, I know whenever I go, I can see that experience in the temple. How I travel, a lot of struggles, and designs wise, taking approvals, and I'm very strict. So I want this. That's it. స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు అసలు. I won't compromise. Even though if it is, I won't compromise. Because CM కి అది కావాలి. So both of them I can tell, because CM garu given more support to me, and he said, whatever you want, okay, don't compromise. So that word is given a lot of energy. So అంత సపోర్ట్ ఉండదు కాబట్టి I can do such a beautiful temple. సో ఇప్పుడు మీరు సినిమాలో చేసిన దానికి ఇక్కడికి వచ్చేసి యాదాద్రి టెంపుల్ కంప్లీట్గా డిజైన్ చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేసి ఇంప్లిమెంట్ అయ్యి 5.5 ఏళ్ల తర్వాత ఈ రూపం రావడానికి యూ హ్యావ్ గాన్ త్రూ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ కావచ్చు, ఒక పెయిన్ కావచ్చు, మెమరీ, ఇవన్నీ అయినప్పుడు ఫస్ట్ టైం వెన్ యూ ఆర్ డూయింగ్ మూవీస్ అవుట్ ఆఫ్ ద బాక్స్ లాగా కంప్లీట్గా ఎంటైర్లీ డిఫరెంట్ దాంట్లోకి వచ్చేసారు. మేబీ మీరు అన్నట్టుగా పిల్లర్ డిజైనింగ్ కావచ్చు, వాటికి కావాల్సినటువంటి ఇంప్లిమెంటేషన్, ఎగ్జిక్యూషన్, ఇవన్నీ అయినప్పటికీ కూడా అదేమో టెంపరీగా ఉంటుంది. ఫిల్మ్ డిజైనింగ్ చేసింది ఎంతసేపు అయినా టెంపరీగా ఉంటుంది. బట్ ఇక్కడ మీరు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ ముందు నుంచి చెప్తున్నట్టుగా ఒక 1000 ఏళ్ల పాటు ఉండాలి. అంటే ఆల్మోస్ట్ 10-12 జనరేషన్స్ వరకు అది ఇంకా అలాగే ఉండిపోవాలి. సో అప్పటికి ఎలా అనిపించిందంటే, మామూలుగా ఈ టెంపుల్ పెట్టుకుంది కూడా కంప్లీట్గా స్టోన్తో పెట్టుకున్న స్ట్రక్చర్, రాతితో పెట్టుకున్నది. ఇవన్నీ అయ్యేటప్పటికి ఎలా అనిపించింది అసలు? ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఫస్ట్ డ్రాయింగ్ చేసుకున్న తర్వాత, అంటే ఇట్లా పేపర్లో వచ్చిన న్యూస్, ఇట్లా యాదగిరిగుట్ట టెంపుల్ నుంచి దే టేకింగ్ ప్లాన్స్ విత్ డిఫరెంట్ పీపుల్. సో ఐ ఆల్సో అప్లైడ్, ఐ త్రూ ద అప్లై ఓన్లీ. సో చేసేటప్పుడు డ్రాయింగ్ అడిగితే ఐ డిడ్ంట్ గో టు ద యాదగిరిగుట్ట, ఐ జస్ట్ చెక్డ్ ఇన్ యూట్యూబ్లో చూసి, తర్వాత చూస్తే నాకు అనిపించింది టెంపుల్ చుట్టూ బిల్డింగ్స్ ఉన్నాయి, కనపడట్లేదు. అండ్ సౌత్ సైడ్లో చూస్తే మీకు వ్రత మండపం ఉంటుంది, గర్భాలయం కనిపించదు, విమాన గోపురం బిల్డింగే కనిపిస్తుంది. నాకు అనిపించింది ఇవన్నీ తీసేసి టోటల్గా జీరో చేసి ఒక టెంపుల్, ఒక ప్రాకారం, దానికి రథం తిరగడానికి మోడల్కి ఇవన్నీ ఉంటాయి, బ్రహ్మోత్సవం ఉంటుంది, బాగుంటుంది. అడ్వాన్స్ అసలు అప్పటికి యాదాద్రికి వెళ్ళకుండానే డిజైన్ చేసి పంపించారు. అంటే అప్పుడు వెళ్ళలేదు, బట్ దాంట్లో ఒక 2 years ముందు వెళ్ళారు. నాకు టైం లేకపోయింది. ఓకే. సో ఇమీడియట్ డ్రాయింగ్ చేయాలి. సో నాకు చూసిన తర్వాత ఐ అండర్స్టాండ్,
నేను తాజ్మహల్ సెట్ ఢిల్లీకి వెళ్ళలేదు, బట్ క్రియేట్ చేశాను. బద్రీనాథ్ సినిమా బద్రీనాథ్ సెట్ టెంపుల్ బద్రీనాథ్కి వెళ్ళలేదు, బట్ ఐ క్రియేటెడ్ సెట్. నో ఓన్లీ ది విషన్ హియర్ వి ఆర్ గోయింగ్ టు మళ్ళీ ఇన్ఫ్లుయెన్స్ అవుతాం. ఐ డోంట్ ఇన్ఫ్లుయెన్స్ దేర్. సో అందుకోసం నేను జస్ట్ ఒక గ్లాన్స్ చూసి దెన్ ఐ స్టార్టెడ్ డిజైన్. సో సీఎం గారికి చూపించినప్పుడు సీఎం గారు కూడా అదే ఫీల్ అయ్యారు. సో ఈ బోత్ ఆర్ కనెక్టెడ్ విత్ ఐడియా. అండ్ సీఎం గారు కూడా ఎప్పుడు చెప్తుంటారు, నేను చిన్నప్పుడు అటు వెళ్ళేటప్పుడు అంతా గుడి కనిపించదు, చుట్టూ కవర్ ఒకప్పుడు కనిపించేది, తర్వాత కనిపించదు, కన్స్ట్రక్షన్ నాకు అంత ఓపెన్గా ఉండాలి. సో సో నేను అప్పుడు సో వీ కనెక్టెడ్, సో ఈచ్ అదర్ వీ కనెక్టెడ్ వెల్. అండ్ వీ నెవర్ ప్లాన్డ్ లైక్ ద కైండ్ ఆఫ్ ఎప్పుడు ఒక వరల్డ్ ఫేమస్గా ఒక పాపులర్ అంటే ఒక టెంపుల్ కడతామని ప్లాన్ ఇప్పుడు అది చేస్తే రాదు. బట్ వీ నెవర్ ప్లాన్, వీఆర్ జస్ట్ ఒక ఫ్లోలో చేసుకొస్తుంది. సో ఈ గుడి కంప్లీట్గా డిజైన్ అయ్యి దానికి ఒక వాక్ త్రూ డిజైన్ చేసి అది సీఎం గారికి దగ్గర సీఎం గారితో చాలా మీటింగ్స్ చేశాం. అంటే ప్రాకారం ఎట్లయినా మనం కిందికి తీసుకుందామా, సో సేమ్ లెవెల్ తీసుకుందామా తర్వాత అనుకున్నాం. తర్వాత మళ్ళీ డిజైన్స్ అన్నీ చేసిన తర్వాత మళ్ళీ కొన్ని డిస్కస్ సీఎం గారు ఇవాళ చెప్తే నెక్స్ట్ డే రెడీగా ఉంటాయి డిజైన్స్, అట్లా చేసేస్తుండేవాళ్ళు, డ్రా చేసేస్తుండేవాళ్ళు. సో అప్పుడు సీఎం గారు ఏం చేయలేదు, మనం పూర్వం నుంచి అందరూ ఈస్ట్ నుంచి ఎంటర్ అవుతున్నారు, మెట్లు దిగుతున్నారు, అదే ఎక్స్పీరియన్స్ అని వచ్చారు. దీన్ని సో సీఎం గారి ప్రకారము ఇది చేయించిన స్వామివారు కూడా బాగా నచ్చింది ఆ కాన్సెప్ట్. సో కాబట్టి స్వామివారికి ప్రతిదీ కూడా మేము స్వామివారితో డిస్కస్ చేస్తాం, ప్లాన్స్ కూడా ఆయన ఇంపార్టెంట్ సజెషన్స్ ఇస్తుంటారు. ఎందుకంటే ఆయనకు అన్ని శాస్త్రం అంతా బాగా తెలుసు కాబట్టి ఏమైనా మీరు తప్పులు చేసినా కరెక్షన్ చేస్తుంటారు. సో వీఆర్ ఆల్వేస్ విత్ ద టీమ్. సో ఇక్కడ ఏంటంటే స్వామిజీ గారితో డిస్కషన్ చేసి ప్లాన్స్ అంతా అయిన తర్వాత ఐఎమ్ సబ్మిటింగ్ టు ద గవర్నమెంట్. The government, they execute the work with the sapatis. That is the way of the route of the work. But the temple design walkthrough అంతా అయిన తర్వాత సో ఎట్లా చేద్దాం అన్నీ ఒకరోజు ప్రెసిడెంట్ గారు వచ్చిన తర్వాత ప్రెసిడెంట్ గారికి ప్రజెంటేషన్ ఇచ్చింది, ప్రణబ్ ముఖర్జీ ఇస్తే అప్పుడు ప్రజెంటేషన్. సో ఈజ్ వెరీ ఇంట్రెస్ట్. సో అప్పుడు ఈ థాట్ స్టోన్లో వెళ్తే బాగుంటుందని డిస్కషన్. సీఎం గారు ఓకే ఆయన మన ఒరిజినల్ ట్రెడిషనల్ వెళ్తాం. దెన్ వీ స్టార్టెడ్ ప్లానింగ్ ఇన్ స్టోన్. సో స్టోన్ ఏ లెవెల్ దాకా వెళ్దాం, గోపురం ఒక రూఫ్ దాకా వెళ్దాం, అక్కడి నుంచి బ్రిక్లో ఉంటుంది నార్మల్గా. సో మేము ఎందుకు ఇంత దూరం అంటే మనం ఒక తంజావూరు టెంపుల్లోనే కదా మనకి ఇంత గోపురాలు అంతా ఉన్న ఒక గోపురం స్టోన్లో కట్టారు, మనం ఎందుకు కట్టకూడదు అని ఐ టుక్ ఎ కాల్. Then I discussed with my concern our sthapatis and how practically possible and how to design with my architect team, Madhusudan and Lakshmana and Venkatesh. All three of them we are with the team. So we researched all our answers. We researched practically how to construct and how to design the foundation to taking the load of the temple. So we got a clarity, so we can construct. We got a confidence. Then I discussed with the locking system around the stone gopura. It was challenging. So that meant we worked on 6 months. So everything, once we get a clarity picture, okay, manage kattagalam and so okay, we have to find out the proper shilpis. So we find out from Tamil Nadu, some Alaganda, and we check their works. ప్రీవియస్ వర్క్స్ అండ్ ఎవరికి ప్రీవియస్ రికార్డ్ లేదు, కొంత ఉంది, బికాస్ ఎవరు కన్స్ట్రక్షన్ చేయలేదు. కొంత వర్క్ పెట్టి మేము జడ్జ్ చేసి దెన్ వీ డిసైడెడ్ టు టేక్ ఎ కాల్. సో బికాస్ వీ నీడ్ మినిమం 8 contractors అండ్ ఈచ్ కాంట్రాక్టర్ 500 people of sculptors or more than 1,000 people have worked on this sculpture in different regions. So we split the work. బేసిక్గా ఏంటంటే జీరో లెవెల్లో ఉంటే మనకి టెంపుల్ కన్స్ట్రక్షన్ ఇస్ వెరీ ఈజీ. వీ కెన్ జస్ట్ చెక్ ద సాయిల్ టెస్ట్ అండ్ స్ట్రెంగ్త్ చూసుకొని కన్స్ట్రక్ట్ చేయవచ్చు. బట్ ఇక్కడ కొండ పైన ఏంటంటే మాకు వన్స్ వీ స్టార్టెడ్, I said once I planned, then I said that team
First we'll demolish the buildings, then we'll get a right picture. Because we are almost, I'm working with the hill, in the overlap with the plan and the design, but I'm not getting a proper overlap, just a lot of little difference is there. Then I said, government, we'll demolish Everything. Apart from the Garbhalayam. So the Garbhalayam only, we and the Swamiji garu దాన్ని టచ్ చేయకుండా చుట్టుపక్కల మీరు ప్రొటెక్ట్ చేసి కట్టండి అన్నారు. గర్భాలయం టచ్ చేయకుండా ఆ ప్రకారమే మేము మొత్తం డిమాలిష్ చేసిన తర్వాత చూస్తే the rocks are very loose boulders and very soft stone, and it's not be properly done. It's old, very old. You know, not maintained very well. Maintenance కూడా లేదు, because water అక్కడక్కడ movement ఉంటుంది, lot of loops are there. Then we decided, we call JIT people and soil we take test. a soil test every 10 meters. We can test it and we fill the concrete and properly. And we first we strengthen the ground. And one more thing is, once my planned design in south side ఏమైందంటే మాకు ఎగ్జాక్ట్గా గర్భాలయం నుంచి ఒక 20 అడుగులకి మాకు టోటల్గా స్లోప్ డౌన్ అండి, 100 అడుగులు డౌన్ ఉంది. సో ఇప్పుడు మాకేంటంటే ప్రాకారం రావాలంటే 100 అడుగులు బయటకు వెళ్ళాలి. సో దానికి రిటైనింగ్ వాళ్ళు కట్టాలి, లెవెల్ చేయాలి, సాయిల్ సెటిల్మెంట్ అవ్వాలి. సాయిల్ సెటిల్మెంట్ అవ్వకుండా మాకు గుడి కట్టాలి, అంటే ప్రాకారం కట్టాలి. సో అప్పటి నుంచి కింద నుంచి మేము రిటైనింగ్ వాళ్ళు ఒక పక్క 1200 రన్నింగ్ ఫీట్ we constructed. It's like, you know, biggest retaining wall in the country, constructed for the temple. So we took a challenge and we're constructing that wall and filling and different, that area south we done the levels of landscaping, which we done a lot of landscaping there. So that filled up area has took so much of time, because the seasons will change. Rainy season appudu we not able to, trucks won't go, and you know, lot of challenges and lot of struggles, you know, lot of painful days are there, lot of meetings. Every week we have 2 meetings reviewing how it will. So sculptures material paiki ravali and civil work uldi ravali, both combined and we have done that work. It's a combination lo cheyadam untundi, and coordination is very important, and it's a very challenging task. ఫస్ట్ మీ డిజైన్ ఫైనల్ అయిపోయింది, ఓకే అయింది అనుకున్నప్పుడు కేసీఆర్ గారిని మీరు మీట్ అయినప్పుడు వాట్ హీ సెడ్, ఏం చెప్పారు, ఎలా అన్నారు? After drawings done, he said, Sai, ఎవరికి ఇస్తాం drawings? Endowment temple complete అవుతుంది? No. We are యాదగిరిగుట్ట డెవలప్మెంట్ తిరుపతిలా పెట్టి will plan first step that is. చెప్పిన వెంటనే I immediately followed same garu. I said, finally so many meetings from here. Then అట్లాగే అక్కడి నుంచి డైరెక్ట్ I went to యాదగిరిగుట్ట. I cried. It's a, you know, it's not easy. No? ఏమనుకున్నారు యాదగిరిగుట్టకు వెళ్ళిన తర్వాత, ఎందుకు ఏడుపు వచ్చింది మీకు అక్కడ అసలు? అంటే doing a temple for Swami, we are constructing house. It's not challenging, you know. It's a very small. It's not as అప్పుడు దాకా నాకు టఫ్ కనపడలేదు. ప్రూవ్ అయ్యే వరకు జాలీగా ఉంది. సీఎం గారు కలుస్తున్నాం, హ్యాపీనెస్ అది వేరే. రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది కదండి. ఎస్ అని చెప్పిన తర్వాత మై లైఫ్ స్టైల్ విత్ ఇన్ చేంజ్. దెన్ ద డే ఇట్స్ చేంజ్. నో, హ్యావ్ టు వర్క్ ఇన్ డిఫరెంట్ వే. దిస్ ఇస్ నాట్ అ సిస్టమ్ ఆఫ్ వర్కింగ్. Then I'm not connect. I changed my number to anyone. Totally disconnected. And I'm just every day traveling and working drawings. You know, more than 2,000 layer drawings, temple drawings, 4,500 motifs drawings. It's all, and మీకు అన్ని మీకు references దొరకవు. So we have to create it. Whatever image you want to write, you have to create it. So it's that is, you know, I cannot say it's happy kunda bayam velindi. Adi bayam ochindi naku. Happy ante there is a different. So when I'm getting one offer, is happiness. This is not that easy to take it.
responsibility. Tomorrow, any person, it's a public temple. They will question me, even though Shastra or whatever it is, if we are going, but till now the people, everybody, why appreciating? We are following very strictly. Then immediately I went to Chennai. I met Ganapati Stapati. He's a very famous Stapati. ఆయన కలిసి ఆయన చూసి he blessed me. So then I went to Muttaya Stapati. He's a very big Stapati, endowment. So he didn't give me an appointment. First day he said, come tomorrow evening. Again I went in the evening at 5 o'clock. I'm waiting. He's looking at me. He don't know about me. But why he is thinking, why is... Who are you and why you are waiting there? Why waiting? And he looked at me and said, Repura. Oh. No, Tamil, Naikura. And he asked, he sent the assistant, what is the purpose? I said, no, I'm doing one temple, I need blessings, some suggestions. He said something, and he said, okay, come after a week. So I waited, and whenever he said the time, I punctuality attended. Then one day he called me 10 o'clock, I went. Kuchunte is putting on big paper and drawing on Gopal. So నేను కూర్చున్నాను ఆపోజిట్లో ఈజ్ సిట్టింగ్ విత్ క్లయింట్ ఇన్ డిస్కషన్. సో చూస్తే ఇట్స్ అ వెరీ బిగ్ పర్సన్. దెన్ నార్మలీ ఐ హ్యావ్ మై బుక్ అండ్ పెన్. నేను ఇట్లా చూసి ఐ డ్రా కంప్లీట్లీ బాడీ డ్రాన్ సడన్గా లేచి ఇట్లా చూసి అది విశ్వకర్మ ఇందుకే చేస్తూ యాక్చువల్లీ you come చెప్పి he took me inside home. He never took anyone to the inside. He took me to the inside home. He showed me works and all. And he said, Anand Sai, I seen your plan. Shastram is everything perfect. And he written a letter. He never give like that. So that is I gave him the blessings. Then after that, I met endowment, my Adilmutta development, Stapati Sundarajendra. So he is also very good, and he suggested me. He said, Anand, I'm there. You give me drawings. I'll execute whatever you do. Whatever you say, we'll follow, no problem. There's no thing. It's a temple travel. It's all be like understanding, like a family. Then we started. So it's a, every day you have to work on drawings, otherwise you cannot achieve the things. అంత పెద్ద టాస్క్ పెట్టుకున్నప్పుడు, అంత పెద్ద ప్రాజెక్ట్ మీరు పెట్టుకున్నప్పుడు యూజువల్గానే నిద్ర కూడా పట్టదు. ఒకవేళ నిద్ర పట్టినప్పుడు కూడా ఎలాంటి కళలు వచ్చేవి, అసలు ఏమనిపించేది మీకు అప్పుడు ఆ టైంలో? మోర్ దెన్ వర్క్, నాకు కొత్త ఐఎమ్ వర్కింగ్ విత్ గవర్నమెంట్, నాకు మీటింగ్ సెంటర్ ఐ డోంట్ టాక్ ఎనీథింగ్ because I'm more about to think about art. సైలెంట్గా ఉంటారు మీరు చాలా వరకు. I want to create things. మా మీటింగ్ జరుగుతుంటే నేను ఏదో డ్రా చేస్తుంటాను. That is my habit. I don't take it. If you scolding me also, I don't, because you don't there for some time. So nakenante, then I told my wife, I said, you come and join, because the meetings and all, I'm not a person to sit and CM also told Anand said, think about only creativity, don't put into the meetings. So the procedures in a lot of things I don't know, but upon government is helping me to all those things, and everybody like mobility education, all of them like we are they will give me more, they will take me very carefully, handle things and all to go further works. And then I am very strong and strict with my works. So I won't compromise with the work. So that is a challenging thing, whatever today we are looking is, whenever I go temple, I never tired. మీరు ప్రాకారం చుట్టూ నేను రోజుకి ఎన్నో చదువుతాను, I never feel tired.
because the architecture always, it will be there. Dreams and I almost draw. My dreams are all creative things only. Early morning, I think 4 o'clock, 5 o'clock, then I draw. So myself, I'll get the idea. So, and moreover, family support is very important. Whatever you create, such a big temple, you need a healthy family support. It will be more important. That I more expect. And most of the time, I'm spending with the Swamiji and traveling. That is a very beautiful experience. No one get it because so many people said, "You're so lucky meeting G.S. Swami Garu and we are not able." That's a rare experience కదా, అది మామూలుగా అందరికీ దొరకదు అలాంటి. ఆయన దగ్గరికి వెళ్తే lot of vibrations, lot of, and same time whenever I'm working movies, I met Jayalalitha Garu first state on Tamil Nadu. But when I'm meeting overseer, lot of when meeting lot of energy. First time seeing him Kannadam bhayapadaanu. Tarvata I started loving him. And he's like very psychical. We talk like giving a lot of strength. I'm there to do it. Motivation. The motivation is the very important to anybody. So small things for call చేసి అడుగుతుంటారు, అవుతుందా ఇది I never ఇట్లా అడుగుతారని నాకు ఎప్పుడు తెలియదు. So then I have talked to so many people. They say, Anand, you are really lucky. CM is calling and talking about the project. This is the first time happening in any state. And like I really show, because I don't do any other dream. I just do complete the CM dreams, the project. So and a lot of people also supported me whenever I go to Telangana. A lot of people they'll support me. That is a lot of gain energy. యూజువల్గా ఫస్ట్ మీ పేరు అనౌన్స్ చేశారు, యు ఆర్ గోయింగ్ టు బి ద చీఫ్ డిజైనర్, ఆర్కిటెక్ట్ మీరే అన్ని డిజైన్ చేస్తున్నారు అని చెప్పినప్పుడు చాలా వరకు డౌట్స్ వచ్చాయి, విమర్శలు చేసేవాళ్ళు కూడా చేశారు. సినిమా అతను వెడ్డింగ్ డిజైన్స్ ఇవన్నీ చేస్తుంటారు, ఆయనకి ఎందుకు టెంపుల్కి సంబంధించి ఇంత పెద్ద ప్రాజెక్ట్ అనేది ఆయనకి ఇచ్చారు, ఎలా నమ్మారు అనేది ప్రతి ఒక్కరి దగ్గర నుంచి, పర్టికులర్గా ఎవరైతే దీన్ని పొలిటిసైజ్ చేయాలనుకున్నారు, ఎందుకు ఉన్న టెంపుల్ని కూల్ చేసి ఇంత పెద్ద టెంపుల్ని కట్టాల్సిన అవసరం ఏముంది, అందులో కడుతున్నప్పుడు కూడా ఆనంద్ సాయికే ఎందుకు ఇవ్వాలి, ఇంతకు మించిన ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఎక్స్పర్టీస్ ఉన్నవాళ్ళు లేరా అనేది అనిపించింది. సో అప్పుడు వాట్ వాస్ గోయింగ్ త్రూ, అప్పుడు ఏమనిపించింది? That's true, because what their mind also I never said wrong. It's a part of thing is there is people are there for constructing stuff. A lot of people are there, but you tell me who's constructed more than 100 crores? Exactly. So second thing is, I'm not come from directly our direction to temple. Between I have been with the 2.5 years with the Swamiji. I'm doing Swamiji's project. అక్కడి నుంచి కదా నేను యాదాద్రికి వచ్చాను. ఐఎమ్ హ్యాండ్లింగ్ అరౌండ్ మోర్ దెన్ 300 crores ప్రాజెక్ట్ ఆఫ్ వైష్ణవ్ project. I'm dealing with Swamiji. So that experiences I gained, and the same Vaishnava Sampradayam to Katte temple adi kuda. So Swamiji is giving us so much a big project coming from direct from film industry. How Swamiji is given to me? And lot of even though the endowment department, they have a limited of the designs. They can't go for కొన్ని యాలి పిల్లర్స్ అంతా కొంచెం ఎస్ఎస్ఆర్ రేట్లో ఉండవు, కొన్ని పిల్లర్స్ ఉండవు, కొన్ని డిజైన్స్ ఉండవు, ఎందుకంటే దే హ్యావ్ లిమిటెడ్ థింగ్. సో దే ఫాలో విత్ ద సేమ్ థింగ్. అండ్ వై they choose me? Because as a person, I'm a creative part. I think more than that. I'm thinking a different level. After designing or whatever it is, challenging, I'll be there. See, not only the designing, you have to be there with the execution and check the designs, and you have to spend your time, quality time. Even in chala undadu. So
I never take it in that way. I never, in my home, I stopped taking the newspapers. I won't read things. And anybody asks, I won't enter. So I never entertain such people. నాకు ఏం జరుగుతుందో తెలియదు బయట ప్రపంచం నేను గుడికి వెళ్తున్నాను. ఇప్పుడు మీకు చెప్తే నేను విన్నాను, నేను మీకు కలవకపోతే అంతే కదా. సో వై నీడ్ అదర్ పీపుల్? ఐఎమ్ డూయింగ్ జెన్యున్లీ అండ్ ఐ డోంట్ ఆన్సర్ దిస్. ఆన్సర్ గాడ్ విల్ గివ్. మీకు ఇచ్చిన రెస్పాన్సిబిలిటీని మీరు ఫుల్ఫిల్ చేస్తున్నారు, ఇంకా అంతే. Today's God is given. So anybody can do any temple. The thing is, like a Ganapati Stapati, all generations came. That time no institute. They came in the generation, and because of most of Vishwakarma people, they constructed temples, and in the same caste they constructed a temple. The same time, apart from this, inevitable the caste, the work. Exactly. You should have to. It's all learning and practical process. I know the film industry needs. It's not a set. You can just draw one sketch and do the plywood, do like a wedding. But I'm telling you, it's a very difficult. You have to commit yourself. You have to change your everything, and I missed in this travel. I lost my friends. So many things. My close friend I lost because of why this everything has happened. Because of I know again we rejoin, but this is a challenging. So many people never believe that. I'm going with intavarku government never questioned. See, the government is choosing one person. They will see how many things. That randomly they never take it. It's a public. Exactly. So, చెప్పేవాళ్ళు చెప్తారు, ఎన్నో చెప్తుంటారు, బట్ don't take it. I want to go through whatever my goal. See, when I'm coming to the film industry, I don't know about art direction. My father is a big time art director, and I have no idea about art direction. Zero knowledge. I want to do business. Like I studied as Central Institute of Plastic Technology, and then I've been in Citibank. I'm in marketing. చాలా చోట్ల నేను అనుకుంటున్నాను, చేస్తున్నాను, బట్ ఎప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీకి వస్తాను తెలియదు. Suddenly it's one day Pawan said, he's my friend, he called me, Anand, why can't you do a movie? Like a Tulpima started. I just learned on the process. That movie success, I got a plan. I planned anything before. People, okay, thought knowledge of it. The same thing happened here also. On edge. But here, and this is not my business, Yadadri is my passion. And if you ask me next one, this is my passion. I'm constructing a temple. And temple, I understand. Such a kind of huge temple, created temple, is not easy to construct. And నాకు వచ్చింది, when I created Tolipema Tajmal set, beach wooden వచ్చింది. అక్కడ ఏమన్నాడు, నాకు వాటర్ హై టైడ్ ఉంటుందో లో టైడ్ ఉంటుందో నాకు తెలియదు, ర్యాండమ్గా వేసేసాను. వాటర్ వచ్చి సెట్ లోపల లాగేస్తుంది. ఐ ప్రేడ్ అ గాడ్ సంథింగ్ ఐ సేవ్. యాదాద్రి జస్ట్ ఒక కొండపైన వేస్తున్నాం, లెవెల్స్ లేవు, ఏమీ లేవు, ఒకేసారి బిగ్ టాస్క్ కాదు, అండ్ ఎవ్రీ డే. బట్ ఏంటంటే నాకు వన్ టార్గెట్ ఈస్ ఐ కంప్లీట్ అనేది ఒక టార్గెట్ పెట్టుకొని ఐ స్టార్టెడ్ వర్కింగ్. సో ఇక్కడ డీవియేషన్ ఐడియా ఏవి నాకు ఎప్పుడు లేదు. అండ్ ఐ నెవర్ ఇన్ఫ్లుయెన్స్, నేను ఎప్పుడు అవ్వను. యూ డిజైన్ టుడే, after that a few temples I designed and on the travel actually. So it's a beautiful experience. It's not a lifetime experience. Life lo oka experience chestunna suddenly. I'm always, I never think about I achieved something. No, this is what God has given. I'm doing the job. Since you spoke about Pawan Kalyan garu, what was his reaction first time మీరు ఇప్పటిదాకా చేసిన సినిమాలని ఇవన్నీ పక్కన పెట్టిన తర్వాత మీకు ఒక అవకాశం వచ్చింది టెంపుల్కి సంబంధించి, మీరు ఇవన్నీ రీడిజైన్ చేయాలి, మొత్తం మార్చాలి అనుకున్నప్పుడు వాట్ హీ సెడ్, ఏమన్నారు అప్పుడు?
Personally, he's my well-wisher, the first thing. He said, "You are doing a very big project. Usually, you have commitment. How you committed in the first movie? That what is it?" So, this is one of that. He never opened. And like my father, he never say, "Hey, you done." You know, he keep it inside and will appreciate. తను చెప్పడు ఎప్పుడైనా చెప్తే నేను అక్కడ ఆగిపోతాను దాని భయం. సో ఈ ఆల్వేస్ ఎంకరేజ్మెంట్ ఇస్ డిఫరెంట్. ఇన్ సంథింగ్ ఎంకరేజ్మెంట్ చేయి అనేది వేరే. దట్ ఈస్ ద డిఫరెంట్. ఐ నో ఈ స్మైల్ అండ్ యూనో ఈ దట్ ఈస్ డిఫరెంట్ బికాస్ మై ఫాదర్ నెవర్ బిలీవ్ దట్ ఐ బికమ్ ఆర్టర్. ఈ బిలీవ్. So my father didn't allow me for the argument. So then I said, I'm not నేను చేయట్లేదు అంటే కళ్యాణ్ వెళ్ళి మా ఫాదర్తో మాట్లాడాడు. తను రిక్వెస్ట్ చేస్తేనే మా ఫాదర్ ఒప్పుకున్నాడు. అది కూడా నా పేరు స్పాయిల్ అవ్వకుండా చూసుకోవాలి మా ఫాదర్. సో అట్లా జరిగింది విషయం. సో అందుకోసం ఆయనకి ఇవాళ నాకు ఒక మా అసోసియేషన్లో ఫస్ట్ ఒకరు appreciate చేసి ఒక అవార్డు ఇస్తే కళ్యాణ్ ఇస్ ద ఫస్ట్ పర్సన్ who came and he will give you that, he will give you that strength. I'm there for you. That is more than enough. Not we don't want to meet every day. That is the strength today I have in life. Lo keeping 1,000 friends, keep one friend is more than enough. That I have already in my life. He is the only friend. Whatever it is only one friend. So and coming to the project, Yadadri, always I see the same result. Because why I'll see is not, I'm not expecting anything in my life. He's trusted me. So I want to stand for that. I'm always, anything said, I'll stand for that. So that is a very strong support. ఒకప్పుడు ఒక టెంపుల్ కన్స్ట్రక్షన్ చేయాలంటే డబ్బులు ఉన్నందరికి కుదరదండి. ఓట్లు ఉన్న వాళ్ళు కూడా గుడి కట్టలేదు. రాసి పెట్టుకుంటారు. డ్రీమ్ చేయడం వేరే. ఇట్స్ నాట్ ఈజీ. అండ్ యూ నీడ్ ఎ పర్సన్ హూ కెన్ డెడికేటెడ్ టు టైం. ఫైండ్ అవుటింగ్ ఇస్ వెరీ డిఫికల్ట్. ఆ సంకల్పం అనేది కూడా ఒక బిల్డింగ్ ఆర్కిటెక్ట్స్ మధ్యలో వెళ్ళిపోతున్నారు. ఇంటీరియర్స్ చేసేవాళ్ళు సగం వెళ్ళిపోతున్నారు. నౌ డేస్ అండ్ సీమ్స్ ఆల్ స్ట్రక్చర్ సచ్ ఎ ప్రాజెక్ట్, యు నో, enjoy. I enjoyed the project. I've always enjoyed. Whatever whenever I heal also, I took a tablet and go for the meeting. I don't stop for the meeting. I'm the first person in the meeting. So take care of my work. In lockdown time, when the lockdown announced, even though I go every day. After lockdown also, I'll go to the site. Okay. Only few people work, but I'll go every day. I drive, go to lockdown time. I'll spend the time. I'll get some ideas. Important రోజు. So for me, I cannot give a gap. చేయలేను. సో ఇప్పుడు టెంపుల్ కంప్లీట్ అని కొంచెం బాధ అనిపిస్తుంది. అప్పుడే అయిపోయిందా? బాధ. దట్ ఈస్ వెరీ పెయిన్ఫుల్. మళ్ళీ ఎప్పుడు వెళ్తాం. అయితే ఇప్పుడు మామూలుగా మనం ఏదైనా ఒకటి ప్రారంభం చేశాము అనుకుంటున్నప్పుడు యూజువల్గా స్థపతులు వీళ్ళందరూ మనకు గణేష్ విగ్రహము ఏదో ఒకటి రూపొందిస్తున్నాము అంటే నేను బోల్డ్ అని నియమాలు పెట్టుకుంటారు, దీక్షలో ఉన్నామని చెప్తుంటారు. మీరు అలాంటిది ఏమైనా ఫాలో అయ్యారా? దీక్షలో నియమాలు అలాంటివి ఏమైనా? ఒకప్పుడు ఏంటంటే అంటే పెద్దవాళ్ళు చెప్పడం, కొన్ని బుక్కులు వచ్చాను. అప్పుడు ఏంటంటే వాళ్ళు ఒక్కొక్క టెంపుల్, ఒక పిల్లర్, ఒక ఫ్యామిలీ డెడికేట్ అయిపోతుంటారు. ఒక పిల్లర్ చెక్కుతారంటే వాళ్ళే ఫ్యామిలీ డెడికేట్ అవుతారు. ఇట్లాగా జనరేషన్ చేస్తుంటారు. నేను అంటే ఈ ప్రాజెక్ట్లో నియమితంగా డిసిప్లైన్. సో డిసిప్లైన్ అంటే మన వర్క్, మన డ్రాయింగ్స్, మన టైంకి మనం అందివ్వడం, వర్క్ జరగడం, ఇవే నేను చూస్తుంటాను. నేను ఐఎమ్ నాట్ సెయింట్ కాదు, ఐఎమ్ నాట్ స్పిరిచువల్ పర్సన్. I pray God. I'm not a spiritual person. I never do meditation. రాదు. అట్లాగనే చేయాలని లేదండి.
మీరు మీ ఆర్ట్ మీకు ఆ కళ ఉన్నప్పుడు దాన్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళడమే, దట్ ఈస్ ద గాడ్ ఇస్ గివెన్ గిఫ్ట్. సో అది మనం చెక్కుతూ వెళ్ళడం బెటర్ తప్ప దానికి మనం ఇట్లా అది వాళ్ళు చూసుకుంటారు. ద శిల్పీలు వాళ్ళు చూసుకుంటారు ఆ పార్ట్. దే విల్ టేక్ కేర్ ఆఫ్ దిస్ థింగ్స్. అండ్ యూనో స్టార్టింగ్ మంచి టైం చూసుకొని ముహూర్తం మూత చూసుకొని. పెట్టుకొని రాయి పెట్టడం, స్థాపించడం ఇవి జరుగుతాయి. అవన్నీ దే ఫాలో. బట్ అదర్ దెన్ యూనో దే ఫాలో ద సెంటిమెంట్స్. ద టెంపుల్ కన్స్ట్రక్ట్ 100% దే ఫాలో ద సెంటిమెంట్స్. అండ్ యూనో దే ఫాలో ద శాస్త్రం ఆల్సో ప్రాపర్లీ. ఎందుకంటే ప్రతి శాస్త్రం లేకుండా ఏది జరగదు. అంత ఈజీగా గుడి మీద కంప్లీట్ అవ్వదు. ఇప్పుడు మనం ఇన్ని విషయాలు మాట్లాడుకున్న తర్వాత పర్సనల్గా మీ గురించి మాట్లాడుకోవాలి అనుకుంటే మీకు ఆరాధ్య దైవం అనేవాళ్ళు ఉంటారు. ఎవరు? వాళ్ళ దగ్గర నుంచి డైరెక్షన్ ఎటు వెళ్ళాలి, మీరు స్టార్ట్ చేసే ముందు వాళ్ళకి ఏమన్నా వెళ్ళారా, చెప్పారా, వాళ్ళతో మాట్లాడారా? నేను యాక్చువల్గా బాగా స్ట్రాంగ్గా డివోట్ సాయిబాబా చిన్నప్పటి నుంచి. సో ఇందులో ఎగ్జామ్ సరిగా రాకపోయినా సాయిబాబా పేరు రాస్తే మార్కులు వచ్చేస్తాయి. సో ఆ రేంజ్లో ఉండేవాళ్ళు. బట్ ఏంటంటే నాకు ప్రతి డ్రాయింగ్ చేస్తే బాగా షేడింగ్ వెళ్తాను. సో ఐ వెరీ స్ట్రాంగ్. చిన్నప్పటి నుంచి నేను బాగా మా పేరెంట్స్ దగ్గర నుంచి నేను బాగా డివోట్ షేడింగ్ అవ్వాలి. సో యాదాద్రికి యూనో మోస్ట్ ఆఫ్ టైం నేను ప్రతి డ్రాయింగ్ చేస్తుంటే బాగా అనుకుని చేస్తాను. సో ఇంకా ఐ ఎంజాయ్ ద ట్రావెల్. బాబాతో నాతో ఉన్నట్టే ఉంటుంది, మాట్లాడుకుంటాము. అండ్ వీ హ్యావ్ అ పర్సనల్ రిలేషన్ విత్ మై మదర్ అండ్ మై మదర్ ఇస్ మోర్ కనెక్టెడ్. సో షేర్ చేసుకోవాలంటే ఐ హావ్ టు షేర్ విత్ బాబా అండ్ మై మదర్. సో ఈ మొత్తం టెంపుల్ డిజైనింగ్ ఇప్పుడు ఫైనల్ స్టేజ్కి వచ్చిన తర్వాత ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ పర్టికులర్గా మదర్ ఫాదర్ దగ్గర నుంచి వచ్చిన రెస్పాన్స్, రియాక్షన్? అంటే see, one thing is my father is my father expired 20 years back. Oh, sorry. And you know, my mother. So my dream is my ambition. My mother, a lot of devotee blessings. Yeah, a lot of blessings, and so January mother is expired this year. Yeah. Oh, sorry. That is very shocking for me to take it coming back. And ఇప్పుడు అనుకున్నాను, ఐ వాంట్ టు షో మై మదర్కి గుడి చూపించాలి అనేది నా డ్రీమ్. అప్పటిదాకా రాలేదు తను అక్కడికి చూడడానికి ఒకసారి. ఫొటోస్ వీడియోస్ ఐ షేర్. దట్ ఈస్ వెరీ బిగ్ లాస్ ఫర్ మీ. సో ఐ డిసైడెడ్ ఓకే దిస్ అదర్ టైమ్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్ వాట్ ఐ డిసైడ్. సో చాలా. మీరు సాయిబాబా మీద ఇంత నమ్మకం ఉంది, చాలా భక్తి కూడా ఉంది. ఎట్ ద సేమ్ టైం నేను విన్నాను మీరు ఫిల్మ్స్ కోసం సెట్టింగ్ వేసేటప్పుడు కూడా అక్కడ కూడా వాస్తు చూస్తారనేది. యా, అది మా ఫాదర్ చూసేవారు. ఎందుకు చూస్తారో నాకు తెలియదు, నేను ఫాలో అవుతాను. ఏది అంటే మా ఫాదర్ అది ఒక మంచి విషయం అని చెప్పి ఎప్పుడు చెప్పలేదు, ఏది నాకు తెలియదు. బట్ నాన్నగారు స్టార్ట్ చేసేటప్పుడు సెట్ వేసేటప్పుడు ఈస్ట్ ఫేసింగ్ చూసేవారు, ఫేసింగ్ చూసుకుని వేసేవారు. సో నాకు అది అలవాటు అయిపోయింది. అంటే ఫాదర్ దగ్గర ఉన్నవి ఏవి అంటే కొన్ని మనం తెలుసుకోలేదు, బట్ కొన్ని విషయాలు టెక్నిక్స్ ఉంటాయి. సో సెట్ డిజైనింగ్ చేసేటప్పుడు సరే ఇవన్నీ. సో ఐ టుక్ వెరీ ఫాస్ట్ ఎనీథింగ్ ఐ టేక్ ఇట్ వెరీ ఫాస్ట్. ఐ లవ్ టు లెర్న్. మీరు ఇంకొక టాస్క్ ఇచ్చినా ఐ స్టార్ట్ లెర్నింగ్ అంతే. Apart from temple, if you some other work also, I can start working on the design and work. So ఆ రకంగానే I'm doing this work. So ఇక్కడ I never feel that it's a very tough work అని నేను ఫీల్ అవ్వలేదు. ఓకే, కష్టం టెంపుల్ కన్స్ట్రక్షన్ చేయడం, డిజైన్ కష్టం కాదు. బట్ ఒకేసారి మీకు ఇంత పెద్ద గుడి ఇవాళ మీరు అనౌన్స్ చేసి గోయింగ్ టు డూ 500 crores ప్రాజెక్ట్, అప్పుడు భయం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు కాదు, నాకు ఐ క్రాస్ దట్ లెవెల్ వర్కింగ్ అంటే. సో నౌ ఐ గాట్ ఫుల్ నాలెడ్జ్ అబౌట్ ద టెంపుల్. బట్ దిస్ ఇస్ నాట్ మై బిజినెస్. నాకు మై హ్యాపీనెస్ ఈస్ సంథింగ్
best in Telangana, and temple all over the world. They have to speak about the temple, and చాలా మంది they has to visit and see the architecture values. From the generation, they have to see the value of the architecture. So kids under the modern generation, they have to see. The people who have to not go around, go to Telangana, see the temple. Yadadri, you can see the architecture, and how they constructed the huge temple with the stone architecture. It's all very challenging. But mind blowing. 5.5 years అయింది. కంప్లీట్ టెంపుల్ అంతా అయిపోయింది. జస్ట్ ఫినిషింగ్ స్టేజ్లో మాత్రమే మిగిలింది. ఇప్పుడు మీరు టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఒకసారి అక్కడ కూర్చొని రిలాక్స్ అవుతుంది. అంటే మీ ఫొటోస్ నేను చాలా చూశాను కాబట్టి అక్కడ కూర్చొని రిలాక్స్ అవుతూ మీరు చేసినటువంటి డిజైన్, మీరు చూపించినటువంటి స్ట్రక్చర్, ఆర్కిటెక్ట్ ఇవన్నీ చూసినప్పుడు ఏమనిపిస్తుంది? ఎలా ఫీల్ అవుతారు అసలు ఇప్పుడు ఆ టైంలో? ఇంకా చేయాలనిపిస్తుంది, ఇంకా బెటర్మెంట్ ఇంకా చేయాలని, ఇంకా చేసి ఉండొచ్చు. అంటే సాటిస్ఫాక్షన్ అనిపించలేదు మీకు ఇంకా ఇప్పటిదాకా? నేను ఫస్ట్ ఎట్లా ఉన్నాను ఇప్పుడు అంతే ఉన్నాను. ఫస్ట్ రోజు ఏ ఎనర్జీ ఉందో అదే ఎనర్జీ స్టిల్ హ్యాపీ. ఇంకా అంతే, ఇంకా చేయదు. సో ఇప్పుడు యాదాద్రి చూస్తుంటే పర్ఫెక్ట్ బాగుంటుంది. అది ఇంకొకలా డిజైన్ చేసి ఉండొచ్చు. చేసిన తర్వాత కూడా నెవర్ ఎండింగ్. అంటే ఇట్స్ నాట్ సడన్ థింగ్స్. సో కొన్ని అనిపిస్తూ ఉంటుంది, దానికి ఏంటి ఉంటుంది. సో ఐ స్టార్ట్ టు వర్క్ ఎప్పుడు కూడా ప్లెజెంట్ ఆఫ్ మైండ్ ఇస్తుంది నాకు. సో వెరీ పీస్ ఆఫ్. సో దట్ ఈస్ రియల్లీ అంటే ఒక ఏమంటారు, స్పిరిచువల్ ఒక వైబ్రేషన్ చాలా ఉంటుంది. వర్క్ ఇన్ లాట్ ఆఫ్ వైబ్రేషన్స్. సో లాట్ ఆఫ్ వైబ్రేషన్స్ ఐ కెన్ సీ. అండ్ కొన్ని ప్లేస్కి వెళ్తే మన క్రియేటివిటీ ఐడియాస్ వస్తుంది. సో దట్ ఐ ఫెల్ట్ ఇన్ యాదాద్రి. అక్కడికి వెళ్ళి కూర్చుంటేనే మీరు మంచి ఈవినింగ్స్ వెళ్తే యూ మీన్ డిఫరెంట్ వరల్డ్. The sky and all beautiful. So that is a very beautiful experience. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, ఇంకా బెటర్మెంట్ చేస్తుంటే బాగుండేదేమో, ఇది ఇలా కాకుండా ఇలా మార్చుంటే బాగుండేదేమో, ఈ డిజైన్ ఇలా ఉంటే బాగుండేది. అది మీకు అనిపిస్తుంది, మీకు అనిపించింది, పర్సనల్గా మీకు అనిపిస్తుంది కదా ఇంతకంటే దేనికైనా. యా, అయితే ఇప్పుడు ఈ టెంపుల్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ అయిపోయింది. ఎంత 95% అయిపోయిందా? 95% మొత్తం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏదైతే లెఫ్ట్ ఓవర్ ఉందో, ఇది కాకుండా ఇలా చేస్తుంటే బాగుండేది, ఇలా చేస్తుంటే బాగుండేది అనేదాన్ని ఇంకా దేనికైనా ఇంకో టెంపుల్ కోసం ఇంప్లిమెంట్ చేస్తారా? అంటే పర్టికులర్ టెంపుల్ ఎట్లా క్రియేటివిటీ ఎట్లా ఉంటుందంటే మనం చూస్తున్నప్పుడంతా ఒకటి ఐడియాస్ వస్తుంది, దానికి ఏమి ఉండదు. నాకు యాదగిరిగుట్టకి వెళ్ళేటప్పుడంతా నాకు ఆల్మోస్ట్ అనుకున్న 90% మీరు అచీవ్. అండ్ అంటే ఎండ్ ఉండదు, ద విజనరీ ఎండ్ ఉండదండి. సో సేమ్ టైం లాగా మీరు ఇంకొక టెంపుల్ లైక్ దిస్ కైండ్ ఆఫ్ యాదాద్రి లాగా మళ్ళీ ఇంకో డిజైన్ చేయాలంటే డిజైన్ అవుతుంది, బట్ ఇంత ఎగ్జిక్యూషన్ అవ్వడం చాలా కష్టం. వెరీ డిఫికల్ట్. ఇట్స్ బికాస్ ఇట్స్ లాట్ ఆఫ్ మనం అనుకుంటాం, మనం క్యాల్కులేషన్లో వెళ్తా ఉంది ఈ టెంపుల్ 1 yearలో కంప్లీట్ అయిపోతుంది. ఇట్స్ నాట్ లైక్ దట్. ద ప్రాసెస్, ద ఫినిషింగ్, ద సెటిల్మెంట్ ఆఫ్ ద సాయిల్, ల్యాండ్ కండిషన్, అక్కడ ఉన్న కండిషన్, సైట్ కండిషన్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఈవెన్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఇన్వాల్వ్డ్, నాట్ ఇన్ వన్ పర్సన్ టు ఎగ్జిక్యూట్. సో వాట్ ఎవర్ ఐ డిజైన్ ఐ హ్యావ్ టు బి దేర్ విత్ స్ట్రక్చరల్ పక్క చూసుకోవాలి, ఒక పక్క స్కల్ప్చరింగ్ పక్క చూసుకోవాలి, ఒకప్పుడు ఓవరాల్గా మానిటరింగ్ చేయాలి. డ్రాయింగ్స్ అంతా యాజ్ పర్ డ్రాయింగ్స్ వస్తుందని, అండ్ స్కల్ప్చర్స్ అన్ని కరెక్ట్గా టైంకి రెడీ అయిపోయి మనం డిస్పాచ్ అవుతుంది చేసుకోవాలి. అండ్ క్యూ లైన్ అవుతుంది అన్నీ నేను ఫోన్ చేస్తూ రోజంతా ఐ కాంటాక్ట్ విత్ ద పీపుల్ రీచ్. సో ప్రతిదీ ఐ కాల్ టు మై ఐటీడీఎస్ తప్పతి వీళ్ళ గారికి ఫోన్ చేస్తాను, మీరు రెడీగా ఉందా, వస్తుందా లేదని. సో మై మైండ్ ఆల్వేస్ విత్ యాదాద్రి టు కమ్ ఆక్యుపై అయిపోయింది. అయితే ఇప్పుడు మీరు ఇది నా బిజినెస్ కాదు అన్నారు. సో ఈ యాదాద్రి తర్వాత ఇది క్లోజ్ అవుతుందా, భద్రాద్రి ఆ తర్వాత ఇంకేదైనా టెంపుల్స్ లేకుంటే మూవీస్ వైపు? అంటే బిజినెస్ అంటే ఏంటంటే నాకు చాలా మంది ఇంత పెద్ద హ్యూజ్ టెంపుల్ కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత వాళ్ళకి చాలా ఆఫర్స్ వస్తాయి, కన్స్ట్రక్షన్ చాలా వస్తుంది. నాకేంటంటే
టెంపుల్స్ అనేది మనం ఇంకొక టెంపుల్ నుంచి ఇంకో టెంపుల్ అలా కన్స్ట్రక్షన్ చేసేది కాదు. కొన్ని జరుగుతాయి. ఇంత టెంపుల్ అనేది మళ్ళీ కన్స్ట్రక్షన్ కైండ్ ఆఫ్ చేయండి, ఇట్స్ వెరీ డిఫికల్ట్. సో మనకి ఆ ఫ్రీడమ్ ఉండాలి, క్రియేటివిటీ ఫ్రీడమ్ ఉండాలి, స్ట్రెస్ లేకుండా పని చేయాలి, అచీవ్ చేయాలి, ఇవన్నీ చాలా ఉంటాయి. వాట్ అబౌట్ అయోధ్యకి సంబంధించి డిడ్ యు గెట్ ఎనీ కాల్ ఫ్రమ్ దెమ్? Yeah, because I got a call from long back for the checking the foundation levels. See, they are actually called for, one of the panel member for that. But it's on discussions, few people also approached me from the RSS. But I'm not respond much because I'm not in that, go to ఒకసారి వెళ్తే మనం అట్టించి అటు వెళ్ళిపోతూ ఉంటాం. సో షూర్ ఐ విల్ బి పార్ట్ ఆఫ్ దట్, బట్ మై ఫస్ట్ ప్రియారిటీ ఐ హావ్ టు ఫోకస్ ద టెంపుల్ హావ్ టు కంప్లీట్. అదర్ దెన్ చాలా కనిపిస్తాయి మీకు లైఫ్, అన్నీ మనం చేయలేము కదండి. ఇట్స్ వెరీ డిఫికల్ట్ అండి. వాట్ see their construction is totally different from us. Our construction is very difficult construction. Our stone is very, they are using a Bansibari stone. It's a soft stone, so the architecture sculpturing is easy, not our black granite. Black granite is not easy. So the life is so అందుకోసం I don't want to take it as a kind of a job. So satisfied you have done the project, and I need some gap for that. ఇంత 5 సంవత్సరాలు పనిచేసి I need one relax gap కావాలి. So then I took the thing, okay, so we done our job is completed, then I want to because even 5 years a gap, so again I want to start my film career. Now you think we are director, so many artists call me, we are happy. After 5.5 years break, you are entering once again. So many artists waiting for them. Maybe they can start commenting on this fellow construct employee artist. Oh no. They completely different field loki vellipoyi malli movie loki raavadu. No, we think differently. Our mindset only. How you think. That is also temple. Whatever I put set also for me temple. They're putting money so much of that they have to give a quality of set. Exactly. So whatever I do job, I feel everything temple. I never separated because this project is very huge scale. No one is image చేసుకోలేదు. అంటే the temple to చేసిన తర్వాత if you take the one point తీసుకుంటే టెంపుల్ ఉన్న డిఫరెన్స్ తీసుకుంటే ద ప్రాజెక్ట్ ఇస్ నౌ it's become the world first temple. We have so many things in the temple, like architecture side and తీసుకోండి and construction side and తీసుకోండి. This is all world ప్లాన్ చేసుకోండి. It's happening. ఇప్పుడు మనం ఇన్ని మాట్లాడుకున్న తర్వాత జస్ట్ వాంటెడ్ టు ఆస్క్ 1-2 క్వశ్చన్స్ అబౌట్ యువర్ పర్సనల్ లైఫ్. మీరు ఇంత ప్లాన్ చేసి ఇవన్నీ చేసిన తర్వాత ఫాదర్ దగ్గర నుంచి ఆర్ట్ డైరెక్షన్ అనేది మీకు వచ్చింది. మీ తర్వాత మీ డాటర్ అండ్ సన్ ఇద్దరులో ఎవరైనా ఉన్నారా? అండ్ బోత్ సైడ్స్, అంటే ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ కావచ్చు, ఆర్ట్ డైరెక్షన్ కావచ్చు, అలా ఏమన్నా? మా ఇంట్లో మై బ్రదర్ ఇస్ దేర్, ఫిల్మ్ ఇండస్ట్రీ సార్. But no one is expected that I become a director now in temple architect. Okay. And in my family, my son is doing very good, singing and drawing. He is learning in this time. Okay. So he is also a little bit of, I think, a little bit of architecture interest to me. It's all depend their choice. And the music also very creativity. Whatever they likes, they can do. So I'm personally free to them. ఇదే చేయాలి, ఇదే నా ప్రొఫెషన్ అని కాదండి. కొన్ని ప్రొఫెషన్స్ మనం తీసుకొని చేస్తే రాదు. It come out from the heart. You have to feel clear. Exactly. So then only you can do wonders. So I feel whatever you like, you do it. You don't want to do anything, simply sit home, no issues. అది కూడా if you possibly enjoy it. That's not, no one can enjoy.
You give money, everything, and sit at home. They cannot sit at home. So you need something. So I said, you want one word I can say like this. You want to get a celebrity status, కావాలనుకుంటారా? You want to work hard. Don't want? Your wish. Let them take their choice. So I'm very happy to. My kids are very obedient. They're from the down to earth. I don't want to show what. We are very, all are like a friends only. And there's no between son and father love. Okay. So my daughter till 10 years she used to call me Anand. So I don't call me Nana. So this is like my son, hey brother, my son no. So we are like that, being like that. ఇది ఒక ఫ్యామిలీ అంటే ఇట్లా సర్కిల్ ఇట్లేగా పిలవాలి ఇట్లా అని. So my idea is after completion, I have to go. See, I came from Chennai. I thought I have to go back to Chennai. Okay. So ఓకే. సోషల్ మీడియాలో ఆనంద్ సాయి ఒక చీఫ్ డిజైనర్, ఆర్కిటెక్ట్, ఆర్ట్ డైరెక్టర్, ఆర్టిస్ట్ ఇవన్నీ పెట్టుకున్న తర్వాత ఫిట్నెస్ ఫ్రీక్ అని పెట్టుకున్నారు అండ్ ఏ గుడ్ షెఫ్. అదే డిసిప్లైన్ ఉంటే మీకు అన్ని మారిపోతాయి. Usually, the workout is will focus your work and discipline and wake up early morning doing the work. See, the 5 years before when the film industry once I coming out of the film industry, నాకేమనిపించిందంటే మార్నింగ్ లేచిన తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీ మార్నింగ్ లేస్తాము, షూటింగ్కి వెళ్ళిపోతాము, వస్తాము, డ్రాయింగ్ చేస్తాము. బట్ ఇక్కడ ఏంటంటే నాకు క్రియేట్ మార్నింగ్ అయిన తర్వాత నాకు కొంచెం గ్యాప్ వచ్చింది. ఏం చేస్తానో ఆలోచించి. సో I don't want to read papers, news. I want to disconnect everything. So what is the alternative? Then I started cooking. I said, my first cooking is my wife said, you are doing chala baga cook chestunnam. What was the item? First item enti chesindi? I cooked like a sambar and all. ఒకసారి చూసుకుంటే నేను YouTube లో చూస్తే చేసేస్తాను. Okay. So once I cooked and she said she appreciated. I said, ఊరికే చెప్తున్నావు నన్ను వంట చేయించడానికి, డూయింగ్ గుడ్ అని చెప్తే దెన్ ఐ స్టార్ట్ slowly doing for a family. Okay. And after they eating appreciated, వాళ్ళు అప్రిషియేట్ చేయడం ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేసి. నార్మలీ నువ్వు డిసిప్లైన్ బాగుందో లేదో నిజం చెప్పాలి. ఎవరో ఇంటికి వెళ్ళాం తిన్నావు ఒక మాట నేను చెప్పాలి బాగుందా లేదా, దట్ ఈస్ అప్పుడే వాళ్ళు కూడా ఉంటుంది కదా. సో మై కిడ్స్ ఆర్ learn like them from the. So that is బాగుంది బాగాలేదు. సో వాళ్ళకి కావాల్సింది అట్లా. then I started cooking for my mom. I decided my mother so many years she cooked for me. I started cooking for special food for my mother. My mother expected after I'm feeding her తింటూనే నేను చూస్తాను. So I had a lot of emotions attachment to them. So my family came when I cooking. Then I learned go to temples, how they cook Pulihara, how to follow Tirupati. Because of Swami blessing, I go to all the places. I learned, variety of sambar, all different menus. And whenever I cook for 50 people for Pulihara in my family. So I go to abroad, they ask me. So it's a habit and it's a daily. You're enjoying that also. Yes, it's not at all. It's మనం ఒక కోసం చేస్తున్నాం కదా. I'm enjoying that. How I'm working the temple, the same thing I'm enjoying. This is also one art. And it's not for anybody to show off. This is a part of enjoying. Yes. Somebody appreciating you, you're giving a lot of energy. Exactly. So after that I see in afternoon, morning cook చేసిందో చూస్తాను. ఇంత క్లియర్ అయిపోయిందా, సో ఓకే I'm perfect. So I started knowing, not cooking too much, so limited cooking. So a lot of quantity ఎంత ఉండాలి, ఎంత వేస్ట్ చేయకూడదు, ఏది ఇష్టపడతారు, దేనికి ఏది కాంబినేషన్ ఉండాలి. Okay. That is also very important. Whatever you do pongal, what is the combination for the pongal and water. So and myself I cut vegetables, I cook. I don't want to take anybody's support. Okay. So it will take time. Morning I wake up, but 9:30, 10 I finish afternoon cooking and done. Night I'll ask whatever they want. So the enjoying is, it's a good feeling.
మనం ఈ టెంపుల్ మొత్తం ప్రారంభం ఇవన్నీ అయిపోయిన తర్వాత విల్ డూ 1 ఎపిసోడ్. మీరు ఎలా ప్రిపేర్ చేస్తారు ఏంటి, వాట్స్ యువర్ ఫేవరెట్ వన్ ఏముంది అనే దాని మీద విల్ డూ 1 ఎపిసోడ్. See, tell you, it's not a big secret, lot of channels are there. And after that, do your personal Exactly. Measurement is very important. How much you put salt, how much with the That- smell only we can judge. That you know very well. So enjoy చేస్తే the people also enjoy it. ఏదో పనిగా చేస్తే ఇప్పుడు ఏదో పని చేస్తాం, ఏదో సెట్ చేసి అది కాదు కదా. You have to love. So I always, how many people come, I can cook. So I enjoy cooking. మీరు ఇప్పుడు టెంపుల్ కన్స్ట్రక్షన్ కోసం వచ్చిన తర్వాత యూ చేంజ్ కంప్లీట్గా మీ అటైర్ని ఇవన్నీ మార్చేశారు. అంటే నాకు నేను కుక్ చేసుకుని మార్నింగ్ తీసుకెళ్ళిపోతాను. ఐ డోంట్ ఈట్ అవుట్ సైడ్. బాక్స్లో తీసుకెళ్ళిపోతాను. అదంతా నాకు ఒక జస్ట్ తినాలి అంతే. సో పనిలో ఉన్నప్పుడు తినాలి, సంథింగ్ హ్యావ్ టు చేసుకోవాలి. అండ్ example, the dress is more comfortable when you go to temple, and I feel very comfortable. We can't wear like a jeans before when you do film. So this is very easy. తొందరగా ఇప్పుడు గుడిలో పంచ్ కట్టుకుని వెళ్తే మీకు ఒక ఫీల్ వస్తుంది, ఒక ట్రెడిషనల్ గా ఉన్నట్టు. యూ కెన్ వేర్ శారీ కట్టుకొని వెళ్ళేటప్పుడు హౌ యూ ఫీల్ వెన్ యూ వేర్ అనదర్ డ్రెస్. Same thing, it will give you that feeling. So that your inner discipline and the clothes also will give you that. నేను అందుకే అడిగాను మీరు ఏమైనా దీక్ష నియమాలు ఇవన్నీ ఫాలో చాలా అయ్యారు. ఎందుకంటే sometimes I wear this much and drawing this వదిలేసామండి. అంటే నేను చెప్తున్నానండి, దానికి ఏంటంటే మైండ్ సెట్ అంతే. వీ డోంట్ వాంట్ టు షో ఆఫ్ చేయాల్సిన అవసరం లేదు. డెడికేటెడ్ గా ఉంటే లైఫ్. టెంపుల్ కట్టే వాళ్ళకి ఏం షో ఆఫ్ ఉంటుందండి. జస్ట్ వెళ్తామా, మన పని చూసుకుంటామా, వస్తామా, మనకి ఆ మెయింటెనెన్స్ ఉండదు. మేము ఎండ్లో తిరుగుతామా చూసుకుంటాం. ఫిల్మ్లో ఉన్నప్పుడు సన్ స్క్రీన్ వేసుకోవాలి, చేసుకోవాలి. ఇక్కడ ఏం ఉండదు మాకు. అండ్ వెళ్ళి వచ్చేటప్పటికే టైర్డ్ అయిపోతుంది. మార్నింగ్ అయితే నేను కమ్ బ్యాక్ హోమ్ అది మోర్ టైర్డ్. సో ఇట్స్ గుడ్ ఎక్స్పీరియన్స్. అంటే కొన్ని చెప్పలేము. బట్ మై ambition is after the temple, actually I want to start an institute of temple architecture connected to, because I'm working on the project. See, that project is reflect to the Yadadri temple, and I want to promote all the Telangana people who can, because for them it's a very prestigious project and చెప్పుకునే project. So I want to give that, sculpture. It's like a temple town. And like at the Tamil Nadu later on, I want to make a platform. I want to make a platform there. So that's my. ఇప్పుడు నెక్స్ట్ మూవీస్ ఏమున్నాయి, ఏం చేస్తున్నారు మీరు ఇప్పుడు నెక్స్ట్ యాదాద్రి తర్వాత? Actually I signed a movie Pavan Kalyan. Movie Harishankar is director. It's very stylish movie. So I like I work like kind of movie and getting the colorful. Okay. So I'm planning. It's on June. From May we are starting working on most of it. So అప్పటికి టెంపుల్ కూడా అయిపోతుంది కాబట్టి అట్లాగే ప్లాన్ చేస్తున్నాను. కంప్లీట్ గా మూవీస్ మీద. I'm doing this movie. We'll see ఎట్లా ఉంటుంది. ఎస్, మనం ఈ టెంపుల్ పునః ప్రారంభించిన తర్వాత వీళ్ళు 1 more ఎపిసోడ్ కంప్లీట్ గా పెట్టుకుందాం మనం. థ్యాంక్ యూ సో మచ్ ఆనంద్ సాయి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇట్ వాస్ నైస్ టాకింగ్ విత్ యూ. ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ ఇవన్నీ అంటారు కదా, ఆ ఫీల్ అనేది వచ్చింది. మొత్తం విజువల్స్ చూసిన తర్వాత, ఫొటోస్ చూసిన తర్వాత, ఇన్ని వీడియోస్ చూసిన తర్వాత లైక్ ఆ ఫీల్, అంటే నేను ఆ టెంపుల్లోకి వెళ్ళి నేను చూస్తున్నాను అనే ఫీల్ నాకు ఇప్పటికే వచ్చేసింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీరు ఒక మంచి అండ్ వెరీ నైస్ యాక్చువల్లీ మీతో షేర్ చేయడం. అంటే కొంతమందితో షేర్ చేసేటప్పుడు ఎక్కువ మాట్లాడాలనిపిస్తుంది, కొంత ఇంకా చాలు అనిపిస్తుంది. సో యాక్చువల్లీ వీ హ్యాడ్ ఎ గుడ్ టైమ్ అండ్ ఇట్స్ నైస్. సో కొన్ని షేర్ చేయలేం, బట్ ఐఎమ్ హ్యాపీ టు షేరింగ్ థింగ్స్ అండ్ ఆల్. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. ఐ ఫీల్ ఇట్స్ బ్యూటిఫుల్ డే.
థ్యాంక్ యూ సో మచ్ ఆనంద్ సార్. Thank you. థ్యాంక్ యూ సో మచ్ అండి. బెస్ట్ విషెస్ టు యూ. అండ్ మీరు అనుకున్నట్టుగా పవన్ కళ్యాణ్ గారితో మూవీ అది కూడా సక్సెస్ అవ్వాలండి. థ్యాంక్ యూ. కమ్ బ్యాక్ మూవీ అనేది. థ్యాంక్ యూ సో మచ్ అండి. దట్స్ ఆల్ విత్ ఆనంద్ సాయి గారు. సో అందరం ఈగర్గా ఎదురు చూస్తున్నాము, ఎప్పుడెప్పుడు భవ్య దివ్య మందిర నిర్మాణం పూర్తయిపోతుందా, ఎప్పుడు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుందామా అని. మోస్ట్లీ అన్నీ అనుకున్నట్టుగా జరిగితే మే 20వ తారీఖు తర్వాత అక్కడ ఓపెనింగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, పునః ప్రారంభం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ ప్రోగ్రాం కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈస్ కవిత సైనింగ్ ఆఫ్. మరి మీరు చేయలేరు బాగుంది కాబట్టి ప్రపంచంలో ఎవడో చేయకూడదు కదా. మరి నేను ఎలా చేస్తున్నాను? నా దగ్గర పంపించండి. 1,00,000 మందికి తగ్గి చూపిస్తా, ఇంక్లూడింగ్ టైప్ 1. 1,00,000 మంది, 1,00,00,000 మంది చేస్తే 1,00,00,000 మందికి తగ్గి తీరుతుంది అంతే. దట్సాల్. ఇది నేను 5 ఏళ్ల క్రితం చెప్పా, ఇప్పుడు చెబుతున్నా. అంత కాన్ఫిడెంట్ చెబుతున్నా. నాకున్న అర్హత ఏంటో నువ్వు అడుగుతా ఉన్నా. ఇవాళ నేను క్యూర్ చేసినంతమంది, డయాబెటిక్ రివర్స్ చేసినంతమంది పేషెంట్స్ని ఈ ప్రపంచంలో అందరూ కలిపి నాలో 1,00,000 మంది కూడా తగ్గించాలి.